Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. Honorable Supreme Court of India, two Justice Bench, quashed the FIR of rape case. What? Yes, of rape case. After 34 years. The FIR was lodged after 34 years, thanks to Me Too program. Yes. Honorable two Judges Bench, B.R. Gawai and Sandeep Mehta, in the case of Suresh Garodia versus State of Assam and another, in Criminal Appeal number 185 by 2024, decided few days back, held that the contents of the FIR prima facie established that it is a consensuous affair. ఈ కేసులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఎఫ్ఐఆర్ ఎన్ని సంవత్సరాల తర్వాత ఇవ్వచ్చు అంటే దీనికి ఏమైనా లిమిటేషన్ ఉంటుందా? ఫస్ట్ పాయింట్. ఉన్నప్పుడు 34 సంవత్సరాల తర్వాత ఇస్తే దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఇది మనం తెలుసుకోవాల్సింది. 2006లో మీ టూ మూమెంట్ అనేటువంటిది తరానా బంఖే అనే ఆవిడ యుఎస్ నుంచి స్టార్ట్ చేసింది. న్యూయార్క్లో షీ వాజ్ అ జర్నలిస్ట్. సో అక్కడ నుంచి మొదలయ్యి అది చాలా భారతదేశంలో కూడా కొంచెం ప్రకటన సృష్టించేసింది. ఆ టైంలోనే ఒక వీడియో కూడా చేశాను. పోక్సో యాక్ట్ ప్రకారం కూడా లిమిటేషన్ లేదు, ఎప్పుడైనా కేసు పెట్టచ్చు. 3-7-6లో ఉన్న అడ్వాంటేజ్ కూడా అదే. 3 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉంటే లిమిటేషన్ లేదు, ఎప్పుడైనా కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చు. ఎఫ్ఐఆర్ తప్పులేదు. ఎఫ్ఐఆర్ క్వాష్మెంట్ ఎందుకు జరిగింది అదేంటంటే మనం కొంచెం పూర్వపరాల్లోకి వెళ్తే కానీ ఈ కేసు అర్థం కాదు. ఈవిడ తను సెక్షువల్ హెరాస్మెంట్ గురయ్యేటప్పటికీ మైనర్. The prosecutrix or the complainant was a minor at the time of offense, 1976. Right? The culprit, that is Suresh Garodia, so sexually assaulted her, a result of which a son was born to her in the year 1983. So this man did not in public agree that he was his biological son and she was his wife. Things are going on like that. Ultimately, taking a cue from the Me Too movement or whatever it is, she has filed an FIR before the police after 34 years. Actually, the police did not take up the case. వారు ఏమమ్మా ఇది కుదరదు పమ్మంటే కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేశారు. ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కూడా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. దాని మీద మ్యాజిస్ట్రేట్ గారు పోలీసు వారికి ఆ మ్యాటర్ రిఫర్ చేయటం, పోలీసు వారు దర్యాప్తును టేకప్ చేయటం. దర్యాప్తులో ఒక విచిత్రమైనటువంటి విషయం బయటపడింది. ఏమిటాయంటే ఈ యొక్క ముద్దాయి సురేష్ గరోడియా ఉన్నాడే, ఇతను ఆ పిల్లవాడిని తన కొడుకులాగానే భావించి అతనికి చదువు చెప్పిస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, అవసరాలన్నీ తీరుస్తున్నాడు. అర్థమైందా? So, he provided cash, money and other facilities to his son. But please remember, he is denying in giving his property, share of the properties. So according to Succession Act, even the so-called son, ఏదో సన్ అంటారు కదా, he is also eligible అంటారు. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈజ్ నాట్ విల్లింగ్ టు షేర్ హిస్ ప్రాపర్టీ. బాగా డబ్బులు ఉన్నాడు అయి ఉంటాడు. దాని మీద ఈవిడ కేసు పెట్టిందని అతని అభియోగం. పోలీసు వారు ముద్దాయికే సపోర్ట్ చేసి కేసుని ఫైనల్ రిపోర్ట్ పంపించారు. 173 CRPC ప్రకారం ఫైనల్ రిపోర్ట్ 2 రకాలు కూడా చార్జ్షీట్ పెట్టచ్చు, లేదు ఇది ఫాల్స్ కేసు లేకపోతే కన్సెన్షువల్ సెక్స్ కాబట్టి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని రిఫర్ చేసి మ్యాజిస్ట్రేట్ గారు ఒప్పుకోనా, నో యూ ఫైల్ ద చార్జ్షీట్ అని చెప్పి, not satisfied with the investigation of the police, he has taken the matter. సో దాని మీద వీళ్ళకి సమన్స్ వచ్చినాయి. సమన్స్ మీద హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టుకి 482 CRPC కింద
అయ్యా క్వాష్ చేయండి, ఏమిటి ఎఫ్ఐఆర్ 36 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 34 సంవత్సరాల తర్వాత వచ్చిందా? నో, నేరం జరిగిందా లేదా, అటైనా పిల్లాడు పుట్టాడు లేదా? సో షీ వాజ్ అ మైనర్ అగెన్స్ట్ మైనర్ డెఫినెట్గా రేప్ అవుతుంది, కాబట్టి మేము ఇచ్చేది రేపు అన్నారు. సుప్రీంకోర్టుకు వచ్చాడు. ఇక సుప్రీంకోర్టు, సో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ఇట్స్ విజ్డమ్ హెల్డ్ దట్ ఇట్ ఈస్ ఎ కన్సెన్షువల్ అఫైర్. ఎందుకంటే ఆ తర్వాత జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ రికార్డులో వచ్చినాయి. వాడు పెట్టుబడి పెట్టడం, ఈ అమ్మాయికి చేయడం, ఇదంతా ఉపయోగపడడం. సో కాబట్టి 4 పాయింట్ల మీద ఈ కేసుని క్వాష్ చేశారు. 1, మ్యాజిస్ట్రేట్ హ్యాస్ నాట్ గివెన్ రీజన్స్ ఫర్ డిసగ్రీయింగ్ విత్ ద రిపోర్ట్ ఆఫ్ ది IO. వెన్ ఈ డిసగ్రీడ్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇన్వెస్టిగేషన్ అన్నప్పుడు రీజన్స్ ఇవ్వాలిగా. నాట్ సాటిస్ఫైడ్, టేకన్ ఆన్ ఫైల్ అన్నాడు ఒకటేమో. 2వది, లాడ్జింగ్ ఎఫ్ఐఆర్ ఆఫ్టర్ 34 years, నో డౌట్ తప్పేం లేదు, కానీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ద సో కాల్డ్ బాల్డ్ స్టేట్మెంట్ దట్ షీ వాజ్ అ మైనర్. నేను అప్పుడు మైనర్ని కాబట్టి అప్పుడేం చెప్పుకోలేమని ఇప్పుడు చెప్పాను చెప్పి కేవలం ఒకటే సరిపోదు, పరిస్థితులన్నీ వివరించగలగాలి. అంతేగాని అసలు ఇది సుప్రీంకోర్టు ఈ యొక్క గ్రౌండ్ మీదే క్వాష్మెంట్ చేసేయవచ్చును. తర్వాత ఈ పిల్లవాడిని వాడు తన పిల్లవాడిలాగా చూసుకునేటువంటి రెండుగా అది పోలీస్ దర్యాప్తులో తేలింది. కాబట్టి ఇది స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ భజన్లాల్ కేసు ప్రకారము కంటిన్యూషన్ ఆఫ్ ద లీగల్ ప్రొసీడింగ్స్ ఈజ్ నథింగ్ బట్ అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా అని కొట్టవతలు పడేశారు. క్వాష్. దీంట్లో 3 పాయింట్లు మనం నేర్చుకోవాలి. 34 సంవత్సరాల తర్వాత ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చునా? 468లో మీకు అర్థమవుతుంది. ఎస్, ఇవ్వవచ్చును. అది నిలబడుతుందా? ఈ కేసులో నిలబడచ్చు, నిలబడకపోవచ్చు. అలాగే ఇది ప్రాపర్టీ కోసం అనేటువంటిది కోర్టు వారికి అర్థమైంది కాబట్టి తీసేశారు. బట్ ఎనివే, గమ్మత్తైన కేసు. 34 సంవత్సరాలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించడమే గొప్ప. మ్యాజిస్ట్రేట్ గారు కూడా మంచి ఉద్దేశంతోనే చేసి ఉండాలి. రైట్. సో ఈ కేసులో మీరంతా చదువుకొని లీగల్గా మంచి నాలెడ్జ్ సంపాదన ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.